స్వామివారి సొమ్ముని తస్కరిచ్చిన వాళ్ళని కాపాడే ప్రయత్నం నువ్వు ఎందుకు చేశావు? నువ్వు రాజీ చేయటం ఏంటి? లోక్ అదాలత్లో ఏ కేసులు ఏ రకాల కేసుల్ని రాజీ చేస్తారో తెలుసా? నీకు తెలీదా? ఒక క్రైమ్ ని రాజీ ఎట్లా చేస్తావు? అది కూడా నీ సొమ్ము కాదు, వెంకటేశ్వర స్వామి సొమ్ము ఒక వ్యక్తి తస్కరిస్తే నువ్వు రాజీ ఎట్లా చేస్తావు? నువ్వు చైర్మన్ అయితే వెంకటేశ్వర స్వామి కన్నా నువ్వు ఎబోవ్ అనుకుంటున్నావా? అందుకని ఇంత విర్రవీగి ప్రవర్తిస్తున్నారు వీళ్ళందరూ అంటే ధన మదం, డబ్బులున్నాయి, తరతరాలు అసలు తరతరాలు మనుషులు అసలు ఎవడు సంపాదించాల్సిన అవసరమే లేదు, ఒక 5-6 తరాలకి సంపాదించి పెట్టుకున్నారు. ఇట్లా తరతరాలకి డబ్బులు సంపాదించి పెట్టి నా వారసులందరూ కూడా సుఖంగా బతుకుతారు అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఒక్కటి ఆలోచించుకోవాలి, మీరు డబ్బులు ఏ విధంగా సంపాదించారు అనేది మాకు తెలియకపోవచ్చు, వెంకటేశ్వర స్వామికి తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి వేసే శిక్ష ఎట్లా ఉంటుందో నీకు తెలియకపోతే ఒక్కసారి ధర్మారెడ్డిని అడిగి చూడు. నేను ఇది బాధతో చెప్తున్నా, నేనేదో సంతోషంతో చెప్పట్లే.